కమ్యూనికేషన్ మనిషికి ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఇది. మనం ప్రతి చోట ప్రతి నిమిషం కమ్యూనికేట్ అవుతూనే ఉంటాం నిద్రపోతున్నప్పుడు తప్ప. ఎందుకంటే మనం ఎదుటి మనిషితో మనకి ఏం కావాలనేది తెలియజేయడమే కమ్యూనికేషన్. కానీ అది నేను కొత్తగా మీకు ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది నేర్పించక్కర్లేదు. కాకపోతే పబ్లిక్ స్పీకింగ్ లాంటి విషయాలు వచ్చినప్పుడు మనం కమ్యూనికేట్ చేయడానికి కొంచెం జంకుతాం, భయపడతాం. సో అలాంటి సందర్భాల్లో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎలా మైండ్ సెట్ని మార్చుకోవచ్చు, ఎలా మార్చుకుంటే మనం బాగా కమ్యూనికేట్ చేయగలుగుతాం పబ్లిక్ స్పీకింగ్ పర్స్పెక్టివ్లో నేను చెప్తుంది. అలాంటి విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అసలు ఎందుకు భయపడుతున్నాం. రెండు విషయాలు. ఎందుకు భయపడతాం అంటే కమ్యూనికేషన్ అందరి ముందు చేయడానికి భయపడడం ఒకటి. రెండోది ఏంటంటే కమ్యూనికేషన్ టాపిక్ తెలియకపోవడం. ఫస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ టాపిక్ తెలిసినా కూడా మాట్లాడడానికి భయపడతాం. ఎందుకంటే మీ దగ్గర మాట్లాడడానికి సఫిషియంట్ స్టఫ్ ఉంది, కానీ అందరి ముందు మాట్లాడాలంటే భయం, 100 మంది ముందు మాట్లాడాలంటే భయం. ఇది ఒక టైప్ ఆఫ్ ఫియర్ వస్తుంది. రెండోది ఏంటంటే టాపిక్ క్లారిటీ లేకపోవడం, పాయింట్స్ లేకపోవడం, మీ దగ్గర మాట్లాడడానికి స్టఫ్ లేకపోవడం. ఇలాంటి ఇవి రెండు మనం ఫేస్ చేస్తాం. ఎందుకు భయపడతాం అనే దానికి మెయిన్ రీజన్స్ ఇవి రెండు. ఇది అంతా కాకుండా నేను చాలా వీడియోస్లో అలా చూస్తా, యూట్యూబ్లో ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే ముందు మనం ఒక అనాలిసిస్ చేసుకుంటాం కదా యూట్యూబ్లో. నేను అలా చేసుకుంటే చూస్తే వాళ్ళు ఇది చెప్తారు అది చెప్తారు, కానీ మెయిన్ పాయింట్స్ వచ్చేసరికి ఇవి రెండు. వీడియో లెంత్ పెంచడానికి ఏదో చెప్తారు తప్ప మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఇవి రెండు అన్నమాట. ఒకటి టాపిక్ తెలియకపోవడం, రెండోది టాపిక్ తెలిసినా కూడా భయపడడం. సో మనం టాపిక్ తెలిసినా కూడా భయపడడం అనేది ఎలా ఎదుర్కోవాలో ఫస్ట్ మాట్లాడుకుందాం. దీనికి వచ్చే రెమెడీ ఏంటి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మాట్లాడుకుంటే ఫస్ట్ పాయింట్ మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి దీనికి. ఎందుకంటే మీ మైండ్ సెట్ ఎలా మారాలంటే 100 మంది ఉన్నా సరే మీరు ఒక్కరితో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవ్వాలి. అసలు వాళ్ళని లెక్క చేయకూడదు. మీ టాపిక్ మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంటుందా, వాళ్ళ మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంటుందా, రెండు చోట్ల మీరు బ్రెయిన్ పెట్టేసరికి ఏమవుతుందంటే మీరు అసలు టాపిక్ మర్చిపోతారు. సో ఇది కొంతమంది ఫేస్ చేసే ఇష్యూ. ఇలా దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలంటే మీరు ముందు మైండ్ సెట్లో మీ మైండ్లో ఒకటే రన్ అవ్వాలి, మీ టాపిక్ వదిలేసి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, ఎలా వస్తుందో ఇది అనే భయం పెట్టుకుంటే రెండు చోట్ల మీ బ్రెయిన్ పనిచేయలేదు. సో ఇది ఓవర్కమ్ అవ్వాలంటే కావాల్సిన విషయం మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఒంటరిగా ప్రాక్టీస్ చేసినా బెటరే. అలా కాకుండా కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతుంది. 100 మంది ముందు వెళ్ళి ఏదో మాట్లాడితే ఆ 100 మందిని ఒకరిలా ఫీల్ అయ్యే మైండ్ సెట్ మీరు డెవలప్ చేసుకుంటారు. సో ప్రాక్టీసే దీనికి రెమెడీ అన్నమాట. రెండోది వచ్చేసి టాపిక్ క్లారిటీ లేకపోవడం. క్లారిటీ లేనప్పుడు ఎట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియో టాపిక్ ఏంటి, కమ్యూనికేషన్ ఎలా బెటర్ చేయాలి అనేది ఈ వీడియో యొక్క గోల్. సో ఇది రీచ్ అవ్వడానికి నేను కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉంటాను కాబట్టి మాట్లాడగలుగుతా. అట్లా కాకుండా కంటెంటే లేకుండా మాట్లాడమంటే ఎట్లా మాట్లాడలేము. సో రెండో దానికి ఏంటంటే మీకు క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఉండాలి. అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, దేంటి గోల్ ఏంటి, అసలు మీ స్పీచ్ ఒక 5 మినిట్స్ ఉందంటే, 10 మినిట్స్ ఉందంటే, 20 మినిట్స్ ఉందంటే ఆ స్పీచ్ యొక్క గోల్ ఏంటి అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఇంకా మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకోవచ్చు అంటే ఎక్స్క్యూజెస్. కొంతమంది ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారు, నాకు చిన్నప్పటి నుంచి మాట్లాడడం అలవాటు లేదు, ఇట్లాంటి రీజన్స్ చెప్తుంటారు. ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్ అన్న పదాలు విన్నారా మీరు? ఇంట్రావర్ట్ అంటే తక్కువ మాట్లాడేవారు, ఎక్కువ జనంతో కలవడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఇంట్రావర్ట్ అంటారు. ఎక్స్ట్రావర్ట్ అంటే ఎక్కువ జనాలతో సరదాగా కలిసిపోతూ ఉండే వాళ్ళని ఎక్స్ట్రావర్ట్ అంటారు. వాళ్ళకి ఎక్కువ మాట్లాడడం అలవాటు కాబట్టి ఆబ్వియస్గా పబ్లిక్ స్పీకింగ్లో కూడా చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఇంట్రావర్ట్ అనే వాళ్ళు మాట్లాడరని ఒక అపోహ, కానీ అది కరెక్ట్ అవ్వడానికంటే చాలా మంది పబ్లిక్ స్పీకర్స్ ఇంట్రావర్ట్సే, చాలా మంచి పబ్లిక్ స్పీకర్స్. గాంధీ గారిని చూసుకుంటే, ఎందుకంటే ఇంట్రావర్ట్ అనేవాడు ఏం చేస్తాడు, ఎవరితో కలవకుండా ఏం చేస్తాడు, ఒకడే ఉండి తనతో తను మాట్లాడుకుంటాడు. బోల్డ్ అనే థాట్స్ వస్తూ ఉంటాయి, ఆ థాట్స్ అన్నిటితో తను ఎంగేజ్ అవుతూ ఉంటాడు. సో ఆ థాట్స్ ని మనం సరిగ్గా ఆర్గనైజ్ చేసి బయట పెట్టగలిగితే అదే పబ్లిక్ స్పీకింగ్ అవుతుంది. సో ఇంట్రావర్ట్లు మాట్లాడలేరు, ఎక్స్ట్రావర్ట్స్ బాగా మాట్లాడతారనే ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఇవి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకున్న టాపిక్ కమ్యూనికేషన్ గురించి. ఒకసారి జస్ట్ సమ్మరైజ్ చేసుకుందాం అసలు ఏం మాట్లాడుకుందాం అనేది. ఒకటి, కమ్యూనికేషన్ చేయడానికి ఎక్కడ మీరు తడబడుతున్నారు. ఒకటి, టాపిక్ తెలియకపోవడం. రెండు, టాపిక్ తెలిసినా కూడా భయపడడం. రెండు, ఇంకేం మాట్లాడుకున్నాం అంటే ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్ గురించి. ఇంట్రావర్ట్స్ మాట్లాడలేరు, ఎక్స్ట్రావర్ట్స్ మాట్లాడగలరు అనే అపోహ కరెక్ట్ కాదు అని మాట్లాడుకున్నాం. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.